9th కూడా ఒక సెన్సేషనల్ మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే సో ఎక్కడెక్కడ జనాలైనా సరే ఆఫీస్లో ఆ రోజు కొంచెం ముందే బంద్ చేసి సో ఇంటి దగ్గర కూర్చొని నేను చక్కగా స్నాక్స్ ఏదైనా పెట్టుకొని ఆ మ్యాచ్ పక్కా చూస్తారు. సో ఎవరైనా సరే మ్యాచ్ పక్కా చూస్తారు. సో ఆ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి మీరు చెప్తారు సార్, ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఇంకా నెక్స్ట్ లెవెల్, అది మర్చిపోండి. ఎందుకంటే వెయిట్ చేస్తారు ఇండియా ఫ్యాన్స్, ఒక ఇండియా ఫ్యాన్సే కదా, ఆల్ ఓవర్ వరల్డ్ క్రికెట్, ప్రపంచం మొత్తంలో కూడా క్రికెట్ లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తారు. ఎప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందో ఆ మ్యాచ్ని చూద్దాము అన్నట్టు. డైరెక్ట్గా ఛాన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళి చూస్తారు, లేని వాళ్ళు పెద్ద స్క్రీన్స్లో చూస్తున్నారు, ఫ్రెండ్స్తో చూస్తున్నారు. మొత్తం క్రౌడ్ ఉంటుంది, కైండ్ ఆఫ్ హాలిడే అనుకోవచ్చు. ఇప్పుడు లక్కీలీ ఐ థింక్ 9th సండే అనుకుంటా, మనకు కూడా కలిసి వచ్చింది అది. సో ఆ సండే కాబట్టి ఇంకా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్ గా మన వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఎందుకంటే T20 క్రికెట్ లో మనకి బెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి. ICC టోర్నమెంట్స్ లో అగైన్స్ పాకిస్తాన్ బ్యూటిఫుల్ రికార్డ్స్ ఉన్నాయి. మనదే మాక్సిమం అప్పర్ హ్యాండ్ ఉన్నది. అండ్ ఆల్రెడీ మనం ఫస్ట్ T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచింది కూడా పాకిస్తాన్ మీదనే. సో ఇది అంతకు మించిన మ్యాచ్ అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు జరిగేది USA లో జరుగుతుంది, న్యూయార్క్ లో మ్యాచ్ ఉన్నది. రోహిత్ శర్మ టీం మొత్తం కూడా మనది బ్యూటిఫుల్ బ్యాలెన్స్డ్ ఉన్నది. డెఫినెట్గా మన వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నా. మిస్ అవ్వకండి మ్యాచ్ని మాత్రం. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 9th రోజు అదిరిపోతుంది. ఓకే, సో అంటే ఆ కసి బాగుంటుంది సార్. అంటే ఆ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే వరల్డ్ కప్ కన్నా ఎక్కువ ఫీల్ అవుతారు ఆ మ్యాచ్ కి. కసి కంటే మనకు చూడాలి అన్న కసి. రైట్. మ్యాచ్ లో గ్రౌండ్ లో ఆడే వాళ్ళకి అది ప్రెషర్. అవును, ఎంతమంది ఫ్యాన్స్ ని వాళ్ళు సాటిస్ఫై చేయాలి, ఎంత ప్రెషర్ ని వాళ్ళు బిల్డ్ చేయగలగాలి, ఎంత ప్రెషర్ ని వాళ్ళు హ్యాండిల్ చేయాలి. అవును, ఎంత ప్రెషర్ ని వాళ్ళు హ్యాండిల్ చేస్తే గానీ అవుట్పుట్ వస్తుంది. సో అది ఇంపార్టెంట్. మనకి ఏముంది, స్నాక్ ముందర పెట్టుకుంటాము, కూర్చుంటాము, ఎంటర్టైన్ చేసుకుంటూ మనం కొడితే సిక్సర్ చేలో, కొడితే బౌండరీ సూపర్, అవుట్ అయితే చా అని అనుకుంటాం. కానీ గ్రౌండ్ లో దిగినప్పుడు ఆ ప్రెషర్ వేరే ఉంటది. చూసే మనకే ఇంత ప్రెషర్ ఉంటది. ఒక సిక్సర్ రావాలి, ఇన్ని బాల్స్లో ఇన్ని కొట్టాలన్నా, వికెట్ పడిపోతున్నా, అరే మ్యాచ్ ఇట్లా ఇది జరుగుతుంది అని ఆడే వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది. అందుకోసమే వాళ్ళు ఆ ప్రెషర్ని బీట్ చేస్తారు కాబట్టి అంత పెద్ద ప్లేయర్లు అవుతారు. మొత్తానికి అయితే ఇచ్చి పడేసే మ్యాచ్ ఉంటుంది, పక్కా చూడండి అని చెప్పి చెప్తారు. పక్కా చూడండి, మిస్ కాకుండా. ఇండియా పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ ఆ మ్యాచ్ గెలుస్తాము, తర్వాత సూపర్ 8, అండ్ ఈసారి డెఫినెట్గా కప్ గెలుస్తామని అనుకుంటున్నాను. రోహిత్ శర్మ కప్ తీసుకురావాలి ఇండియాకి అని అనుకుంటున్నాను. సూపర్ సార్. ఏదైతే IPL మ్యాచ్లు జరుగుతున్నాయో అంటే ప్రతి మ్యాచ్ ఫిక్సింగ్ తోనే జరుగుతుంది అని చెప్పి కూడా చాలా జనాలకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అంటూ ఉంటారు కదా. అంటే వాళ్ళకి ఎలా థాట్ వస్తుంది అంటే గెలవకన్నా ముందే కొన్ని ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఈరోజు ఈ మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పి. అంటే వాస్తవంగా మీరు దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తులు కాబట్టి ఈ ఫిక్సింగ్ అనేవి వాస్తవంగా నిజంగా జరుగుతాయి అంటారు? నాకు తెలిసినంత వరకు అసలు ఫిక్సింగ్ అనేది ఏమి ఉండదండి, అసలు ఛాన్స్ లేదు. అసలు ఫిక్సింగ్ అనేది ఉండదు. ఇదంతా తప్పు. మనం కూర్చొని మాట్లాడడం ఏదైనా మాట్లాడుకోవచ్చు, మన ఇష్టం ఉన్నంత వరకు మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు అందులో. బట్ ఫిక్సింగ్ జరగడం అనేది అంత ఈజీ కాదు, జరగదు. అది నేనైతే అసలు ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు, ఒప్పుకోను. చాలా టఫ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్రికెట్ ఆడితే నేను చెప్తాను, ఒక ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బ్యాటింగ్ చేస్తున్నారు అనుకోండి, నేను బౌలింగ్ చేస్తున్నా అనుకోండి. సపోజ్ ఒక ఫిక్స్ అయినాం, మీరు అరే మన ఇద్దరం దోస్తులం రా, మేము ఈ మ్యాచ్ గెలుస్తాము, 2-3 ఫుల్ టాస్ బాల్ వేసి నేను 20 runs కొట్టాలి ఈ ఓవర్లో గెలుస్తామా అంటారు. సరే నేను బాల్ ఫుల్ టాస్ వేస్తాను, మీరు బ్యాటింగ్ తగ్గగానే బాల్ సిక్సర్ పోతుంది గ్యారంటీ ఏంటి? పోతుందా? అవుట్ అవ్వచ్చు, మిస్ అయితే బౌల్డ్ అవ్వచ్చు, ఇక్కడెక్కడనే క్యాచ్ లేవచ్చు, ఇక్కడనే పట్టిపోతారు, ఇక్కడనే అవుట్ అయిపోతారు. సో అప్పుడు ఫిక్స్ ఎట్లా అవుతుంది అంటే అప్పుడు మీరు ఫిక్స్ చేసిన మ్యాచ్ని కాదు. సో ఛాన్స్ ఉండదు కదా, ఛాన్స్ లేదు. సో ఇదంతా కూర్చొని ఇది ఫిక్సింగ్, అది స్కోర్లు ఎవరో చెప్తారండి, స్కోర్లు ఎవరో చెప్పి ప్రిడిక్షన్, ప్రిడిక్ట్ ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, దానికి ఎవరేం చేయలేరు కదా. అంటే గతంలో కూడా మనం చూసాం కొన్ని ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల మ్యాచ్ నుంచి బయటకు పంపించడం కానీ, అది ఏవో 1-2 సిచ్యువేషన్స్ జరిగినవి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు మనం కొన్ని ఇయర్స్ నుంచి అట్లాంటి పరిస్థితులు చూడలేదు. ఏవో జరిగినాయో వాళ్ళకి పనిష్మెంట్లు కూడా ఇచ్చారు, ఓట్లు అని, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. అది మనకి అన్నెసెసరీ టాపిక్ అనుకుంటుంది. ఫిక్సింగ్ అనేది అయితే జరగదు. ఇది IPL మ్యాచ్ కానీ ఏ మ్యాచ్. ఎగ్జాంపుల్, మీరు మీ గల్లీలో క్రికెట్ ఆడుతున్నారు, మీ ఊర్లో మీరు ఒక చిన్న బెట్టింగ్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, మీరు ఆడుతున్న లేకుండా మీరు స్ట్రీట్ మధ్య ఏదో చిన్న కప్ కోసం మీ ఊర్లో ఒక మ్యాచ్ జరుగుతుంది. ఇద్దరు కలిసి సేమ్ ఊర్లో ఉండేవాళ్ళే, రైట్? ఇద్దరు సేమ్ స్ట్రీట్ లో ఉండేవాళ్ళే, వేరే టీమ్స్ ఆడుతున్నారు. నువ్వేం గెలవాలా, నువ్వు గెలవాలా,
నేను రన్స్ కొట్టకండి అంటే మీరు ఆగుతారా? మీరు బౌలింగ్ చేయకుండా వికెట్ చేయకండి అంటే నేను ఆగుతాను? కాదు కదా, ఎవరు వినరు కదా. ఎవరైనా ఎవరికి కావాల్సింది వాళ్ళ విన్ కావాలి, దానికోసం ఆడతారు. కానీ అక్కడే జరగండి ఇంత పెద్ద లెవెల్ ఎక్కడ ఏం జరుగుతుందండి? అసలు ఏం ఛాన్స్ ఉంటుంది? జరిగే అసలు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎవరు ఒప్పుకుంటారు? దానివల్ల వచ్చేది ఏముంటది కదా. ఎవరు చిన్న ఇక్కడే జరగట్లేదు, అంత పెద్ద లెవెల్లో అక్కడ ఎట్లా జరుగుతుంది? అక్కడ ఏముంటంటే ప్రెషర్ ఉంటుంది మీకు. మనం చిన్న గ్రౌండ్లో ఆడుచుండి మన టీంలో మన మెంబర్స్ మనల్ని ఒక 20 మంది చూస్తున్నారంటే చూసే వాళ్ళకి ఆడే వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. చాలా దిల్ మీద తీసుకొని ఆడుతున్నారు. అంత పెద్ద మంది, అంత కోట్ల మంది మ్యాచ్లను చూస్తున్నారు, లక్షల మంది గ్రౌండ్లో ఉంటారు, వాళ్ళ నాయిస్ ఉంటుంది, అన్ని కెమెరాలు ఉంటుంది, అంత వర్క్ జరుగుతున్నప్పుడు మీకు ఆ ప్రెషర్ ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ ప్రెషర్ని బీట్ చేయగలగాలి. ఆ ప్రెషర్ని బీట్ చేసినప్పుడు పెద్ద మ్యాచ్లు గెలుస్తారు, వాళ్ళు హీరోలుగా మారుతారు. మనం ఏం చేస్తాము, ఈరోజు గెలిచారా మా అంత తోపులేడు మా వాడు హీరో అంటాం, ఓడిపోయారా ఫిక్సింగ్. అవును, అది కాదు కదా. ఓడిపోతే ఫిక్సింగ్, మ్యాచ్ గెలిస్తే మేము తోపులము విన్నర్స్ అంటే కాదు. అంటే ప్రతిరోజు మ్యాచ్లు చూస్తూ ఉంటారా సార్? మ్యాచ్ ఉన్నప్పుడు చూస్తూ ఉంటారా లేకపోతే కంపల్సరీ మ్యాచ్లు ఎంత ఫాలో అయితే అంత ఈజీగా ఉంటుంది. అవును, చూసారండి నా మ్యాచ్? చూసాం కదా. మళ్ళా మన ఇండియా జట్టు మొత్తం కలిసి చాలా చక్కగా ఆడినట్టు అనిపిస్తుంది. బాగా, వెరీ గుడ్. నేను సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అన్డౌటెడ్లీ. అంటే టీమ్ బ్యాలెన్స్, కాంబినేషన్ అంతా కూడా వర్కౌట్ ఉన్నది. బట్ నెక్స్ట్ లెవెల్స్ ముందర పోయిన కొద్దీ ఇంపార్టెంట్. నేను అనుకుంటున్నా రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ కొంచెం ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఆడాలి. బట్ మనము రీసెంట్ వరల్డ్ కప్ చూసాం 2023లో. ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో, కెప్టెన్ బ్యాటింగ్ చేశాడు, ఇమీడియట్గా స్లో అయిపోయింది రన్ రేట్, అదంతా కూడా ఆ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. అది పెద్ద ఫైనల్ కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండగలిగితే మనం T20 వరల్డ్ కప్ గెలుస్తాం ఈసారి అని నేను అనుకుంటున్నాను. అంటే మీ ప్రిడిక్షన్ ఏముంది సార్? నేను గెలుస్తాను అనుకుంటున్నాను. నేను ఆల్వేస్ చెప్తున్నాను కదా, నేను ఆల్వేస్ ఇండియా టీం ఎప్పుడు ఆడినా కూడా గెలవాలనే కోరుకుంటా. ఓకే, ఇండియా టీం ఆడితే ఇండియా టీమే గెలవాలని ఏ టీంతో అన్నాడని ఎవరితో అన్నాడు, నేను ఇండియా ఆడుతున్నప్పుడు నేను ఇండియా టీం గెలవాలనే కోరుకుంటా. ఓకే, సో రీసెంట్గా కూడా మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్, సో చాలా హైప్ వచ్చింది తను ఆడే బ్యాటింగ్లో కానీ లేకపోతే బౌలింగ్లో కానీ. సో అద్భుతమైన ప్రదర్శన తను చూపిస్తున్నాడు. సో మీరేమంటారు నితీష్ కుమార్ గురించి? మీరు సూపర్ ఆల్రౌండర్, అన్డౌటెడ్లీ ఛాన్సులు వచ్చినవి ఈ ఇయర్లో ప్రూవ్ చేసుకున్నాడు. సో ఎంగేజ్, చాలా టైం ఉన్నది, డెఫినెట్గా ఇండియాకి ఆడతాడని అనుకుంటున్నాను. ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నితీష్ 50 కొట్టినప్పుడు, ఫస్ట్ 50 కొట్టినప్పుడు మన IPL లో కామెంటరీ చేసింది నేనే. తెలుగు అబ్బాయి, తెలుగు తేజము, ఒక భరోసా ఇచ్చాడు SRH టీమ్ కి అని కామెంటరీ చెప్పింది కూడా నేనే. వెరీ హ్యాపీ అనిపించింది. ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఏజ్ వచ్చి కొంచెం ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్న కొద్దీ ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇండియాకి ఆడతాడు అనుకుంటున్నాను. ఒక కీ ప్లేయర్ అవుతాడు. ఎందుకంటే ఇండియన్ టీంలో మనకి ఫాస్ట్ బౌలర్ కమ్ బ్యాటింగ్ చేసేటువంటి ప్లేయర్స్ చాలా తక్కువ ఉన్నారు. లైక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనకి హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ ఫర్ టీమిండియా ఈరోజు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ లైన్లో ఎవరు ఉన్నారు అంటే పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఎక్కువ పేర్లు లేవు. శార్దుల్ ఠాకూర్, చాహర్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. బట్ వాళ్ళకి ఇంజురీ కన్సర్న్స్ ఎక్కువ ఉన్నవి, చాలా ఏళ్ళుగా క్రికెట్ ఆడుతున్నారు. సో వీటిని కనుక అట్లాంటి ఇంజురీ కన్సర్న్స్ లేకుండా జాగ్రత్తగా ఉండి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటే కనుక, కాన్ఫిడెన్స్ని పెంచుకుంటే నితీష్ అన్డౌటెడ్లీ ఫ్యూచర్ ఇండియన్ ప్లేయర్. ఓకే, అంటే రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది సార్ నితీష్, లైక్ ధోనిని విరాట్ కోహ్లీ మధ్యలో కూడా ఒక ఇష్యూ. అంత టెక్నికల్గా ధోని ఆడలేడు విరాట్ కోహ్లీ అంత అని చెప్పి కూడా నితీష్ చెప్పడం. నేను యాక్చువల్గా నేను అది పూర్తిగా చూడలేదు. నేను బేసిక్ ఏంటంటే నేను చూడలేదు, అది ట్రోల్ అవుతున్నదే చూశాను. బట్ ట్రోల్ అవ్వడంలో నేను అనుకుంటా ఏంటంటే దాని ముందరగా వెనుకలో ఎగరగొట్టేసి ట్రోల్ అవ్వడానికి ఆ పాయింట్ ఇరికిచ్చారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, ధోని బాగా ఆడలేదు అన్నది కాదేమో నితీష్ చెప్పింది. టెక్నికల్ గా కొంచెం విరాట్ కోహ్లీతో పోల్చుకుంటే ఒక్కొక్కలేదు ఒక్కొక్క కైండ్ ఆఫ్ గేమ్ అండి. వీరేందర్ సెహ్వాగ్ది ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, యశస్వి జైస్వాల్ ఒక కైండ్ ఆఫ్ గేమ్, సచిన్ టెండూల్కర్ ఒక కైండ్ ఆఫ్ గేమ్, ధోనిది ఒక తరహా గేము, విరాట్ కోహ్లీ ఒక తరహా గేము, రోహిత్ శర్మది ఇంకో రకమైనటువంటి గేము. ఒకళ్ళ స్టైల్కి మనం కంపారిజన్స్ అవసరం ఉండదు. అందరు ఇండియన్ టీమిండియాకి ఆడుతున్నారు అనుకున్నప్పుడు ఆ జెర్సీ వేసుకున్నప్పుడే గొప్ప, అదే గ్రేట్, అక్కడికి ఫీల్ అవ్వాలి. సో ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఏ ఫ్రాంచైజీకి ఆడితే ఆ ఫ్రాంచైజీకి ఆడడం గొప్పే. అంత ఈజీ ఏం కాదు. వందల్లో మంది ఆడుతున్నారు, వేల లక్షల మంది ట్రైనింగ్ చేసుకుంటున్నారు. అవకాశాలు వచ్చేది ఎంతమందికి? చాలా తక్కువ మందికి. 150 కోట్లలో ఇండియన్ టీంకి ఆడే 11 మంది 15 మందిలో ఒకళ్ళు కావాలని అంటే అంత ఈజీ కాదు కదా. ఎంత శ్రమ ఉండాలి, దాని వెనుక ఎంత కష్టపడాలి. ఎట్ ద సేమ్ టైం ఇన్ టైంలో
ఛాన్సులు రావాలి, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, అవును. టీంలో ఉన్న ఆడడానికి అవకాశం రావాలి. ఉమ్. మామూలుగా ఏదో ఎక్కడో డౌన్లో వచ్చో లేకుంటే ప్రెజర్లో వచ్చినప్పుడు అవుట్ అయిపోతే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అవును. దాన్ని ఆ ప్రెజర్ని బీట్ చేసి ప్రూవ్ చేసుకోవాలి అనేది అంత ఈజీ కాదు కదా. అంత పెద్ద ఉన్న మనం ఊరికైనా కూర్చొని ట్రోల్ చేయడానికి వీళ్ళ దగ్గర అది లేదండి, వాళ్ళది అన్నారు, వీళ్ళు ఇది అన్నారు అని చెప్పి చెప్పడం చాలా ఈజీ. అవును. ఎందుకంటే ఫ్రీగా మాట్లాడేయచ్చు కాబట్టి అంతే. ఓకే.